వెల్కమ్ టు బీడీ న్యూస్. హనుమకొండ జిల్లా పరకాల నడికూడ మండలాల్లో బీజేపీ వరంగల్ పార్లమెంట్ అభ్యర్థి ఆరూరి రమేష్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పరకాల నడికూడ మండలాల్లో కార్నర్ మీటింగ్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశం ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో అన్ని రంగాల్లో అభివృద్ధి చెందింది అంటూ కొనియాడారు. కాంగ్రెస్ పార్టీ దేశం కోసం, ప్రజా సంక్షేమం కోసం చేసిందేం లేదంటూ విమర్శించారు. కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీకి ఓటు వేస్తే ఎలాంటి ప్రయోజనం ఉండదని అన్నారు. పువ్వు గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపిస్తే వరంగల్ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తానని పేర్కొన్నారు. అందరికీ నమస్కారం. ఒక్కసారి భారత్ మాతాకి వినపడుతుంది గట్టిగా, భారత్ మాతాకి కమలంపు గుర్తుకే. ఈ జాతీయ ఎన్నికల్లో మరి దేశం ఎవరి చేతిలో ఉంటే భద్రంగా ఉంటుందో మరి మీరు ఆలోచించుకొని ఓటేయాల్సిన సమయం ఆసన్నమైంది. మరి 75 సంవత్సరాల భారతదేశం, 50 సంవత్సరాల పైచిలకు మనల్ని పరిపాలించారు కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం. మరి కాంగ్రెస్ పాలనలో ఈ దేశ భవిష్యత్తు, ఈ దేశ ప్రజలు ఒక పేద బిడ్డ, ఒక బీసీ బిడ్డ, ఒక ఛాయ్ అమ్ముకున్న బిడ్డ గుజరాత్ కు ముఖ్యమంత్రిగా ఉండి 13 సంవత్సరాల్లో దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా గుజరాత్ ను తీర్చిదిద్దిన మోడీ గారు ఈ దేశానికి కావాలి అని మరి దేశ ప్రధానిగా చేస్తే 10 సంవత్సరాల్లో ఈ దేశ భవిష్యత్ ప్రపంచంలో మన భారతదేశాన్ని ఏ స్థానంలో నిలిపారో మీరు చూశారు. అందుకే ప్రధానిగా మోడీ కావాలి, మోడీ కావాలని యావత్ భారతదేశ ప్రజలు కోరుకుంటున్నారు. ప్రపంచ దేశాలు కూడా భారతదేశంలో మోడీ గారు మళ్లీ రావాలని కోరుకుంటున్నారు. ఎందుకంటే మన భారతదేశ బార్డర్ ను ఎంత బందోబస్తు చేసిండో తెలుసు కదా. చైనా గాని, పాకిస్తాన్ గాని, ఇతర దేశాలు గాని మన దేశం వైపు కన్నెత్తి చూడకుండా బార్డర్ ను ప్రతిష్టపరిచిన మహానుభావుడు మోడీ, మోడీ, మోడీ. కాశ్మీర్ లో గత పాలకులు విస్మరించినా, మర్చిపోయినా, పట్టించుకోకపోయినా మరి మోడీ గారి నాయకత్వంలో, నేతృత్వంలో కశ్మీర్ ను భారతదేశంలో విలీనం చేసి అక్కడి ప్రజలకు స్వేచ్ఛా వాయువును వదిలిన మహానాయకుడు మోడీ, మోడీ, మోడీ. సంవత్సరాల క్రితం రామ మందిరాన్ని పునర్నిర్మాణం చేపట్టి దేశానికి అంకితం చేసిన మహానుభావుడు మోడీ, మోడీ, మోడీ. మా మహిళమ్మ తల్లుల కోసం 33% రిజర్వేషన్లు ఇచ్చి రాజకీయాల్లో, విద్యా ఉద్యోగాల్లో అవకాశం కల్పించిన మహానుభావుడు మోడీ, మోడీ, మోడీ. ఈ దేశంలో ఉన్న పేద, బడుగు, బలహీన వర్గాల సంక్షేమం కోరి మరి పేద బిడ్డకు ప్రతి వ్యక్తికి 6 కిలోల బియ్యం అందించిన మహానుభావుడు మోడీ, మోడీ, మోడీ. మా పేద బిడ్డలకు ఉచితంగా గ్యాస్ కనెక్షన్ ఇచ్చిన మహానుభావుడు మోడీ. ముద్రా లోన్ల ద్వారా ఆర్థికంగా మా మహిళమ్మ తల్లుల్ని స్థిరపరిచిన మహానుభావుడు మోడీ. ఒక ఛాయ్ అమ్ముకున్న బిడ్డ గుజరాత్ కు ముఖ్యమంత్రిగా ఉండి 13 సంవత్సరాల్లో దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా గుజరాత్ ను తీర్చిదిద్దిన మోడీ గారు ఈ దేశానికి కావాలి అని మరి దేశ ప్రధానిగా చేస్తే 10 సంవత్సరాల్లో ఈ దేశ భవిష్యత్ ప్రపంచంలో మన భారతదేశాన్ని ఏ స్థానంలో నిలిపారో మీరు చూశారు. అందుకే మూడోసారి ప్రధానిగా మోడీ కావాలి, మోడీ కావాలని యావత్ భారతదేశం మరి మీరు ఆలోచన చేయాలి. ఈ రోజు ప్రతి పట్టణంలో, ప్రతి గ్రామంలో విదేశాల్లో మన బిడ్డలు ఉన్నారు, మన చుట్టాలు ఉన్నారు, మన పక్కాలు ఉన్నారు. తెలుసుకోవాలి భారతదేశానికి మోడీ గారి నాయకత్వంలో ఎంత పేరు వచ్చింది, ఎన్ని ప్రతిష్టలు వచ్చినాయో మీరు గమనించాలి. కాబట్టి 13వ తారీఖు జరిగే ఎన్నికల్లో మరి ఈ బిడ్డను పూర్తిగా విశ్వసిస్తారు, ఆశీర్వదిస్తానని హామీ ఇచ్చిన మీ అందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్. కన్నెత్తి చూడకుండా బార్డర్ ను ప్రతిష్టపరిచిన మహానుభావుడు మోడీ, మోడీ, మోడీ. వాయువును వదిలిన మహానాయకుడు మోడీ, మోడీ, మోడీ.
527 సంవత్సరాల క్రితం రామ మందిరాన్ని పునర్నిర్మాణం చేపట్టి దేశానికి అంకితం చేసిన మహానుభావుడు మోడీ మోడీ మోడీ. మా మహిళమ్మ తల్లుల కోసం 33% రిజర్వేషన్లు ఇచ్చి రాజకీయాల్లో విద్యా ఉద్యోగాల్లో అవకాశం కల్పించిన మహానుభావుడు మోడీ మోడీ మోడీ. చేతులెత్తి నన్ను ఆశీర్వదించాలని నేను ఈ సందర్భంగా మీకు మనవి చేస్తాను. సమయం లేదు. కింద కూర్చున్నోళ్ళు, అక్కడ బండికాడు ఉన్నోళ్ళు, కొబ్బరి బొండోళ్ళు ఆశీర్వదిస్తారా లేదా? బీఆర్ఎస్ వాళ్ళు ఓకే కదా, ఆశీర్వదిస్తున్నారు కదా, దీవిస్తారు కదా, గెలిపిస్తుంది కదా, ముందుకు పంపుతుంది కదా. ఎస్, మీ ఆశీర్వాదంతో ముందుకు వెళ్ళి మన పరకాల నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకుందాం. మన వరంగల్ పార్లమెంటును ఈ దేశంలోనే ప్రథమ స్థానంలో ఉంచుదాం. మన భూపాలపల్లి నియోజకవర్గానికి రైలు మార్గం తీసుకొద్దాం, ఇండస్ట్రీ కారిడార్ వేద్దాం. మన పరకాల నియోజకవర్గంలో ఉన్న టెక్స్టైల్ పార్కులు అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి మరో అజాన్ జై మిల్ నిర్మాణం చేస్తాం. మా వర్ధన్నపేట నియోజకవర్గంలో ఐటీ అభివృద్ధి చేసి మా బిడ్డలకు ఉపాధి కల్పిస్తాం. పాలకుర్తి నియోజకవర్గంలో కొడకల్లో టెక్స్టైల్ పార్క్ తీసుకొచ్చి ఆ ప్రాంత బిడ్డల రుణం తీసుకుంటాం. మా మహిళమ్మ తల్లుల కోసం స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేసి ఉపాధి అవకాశాలు కల్పిస్తామని ఈ సందర్భంగా మీకు మనవి చేస్తున్నాను. ఎస్, ఇవి చేసే దమ్ము ధైర్యం నాకు ఎందుకుంది? మూడోసారి అయ్యేది మోడీ కదా. మరి మోడీ గారి నాయకత్వంలో మీ బిడ్డడు ఉంటాడు కదా, మరి ఉంటాడు కాబట్టి ఇవి చేస్తాడు కదా. చేస్తాడంటే ఏ గుర్తుది? మీ బిడ్డది ఎక్కడున్నది? ఎక్కడ? బ్యాలెట్ మీద ఒకటో బ్యాలెట్ మీద ఒకటో నెంబరు. ఎక్కడ ఉంటాడు మీ బిడ్డ? ఫస్టే కదా, ఫస్ట్ అన్నట్టే కదా. ఇగో ఫస్ట్ గుర్తు పైన కమలం గుర్తు పైన